హాయ్ ఎవ్రీవన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. అందులో మొదటి ప్రశ్న, ఏ కనిష్ట సంఖ్యకు 5 కూడినా ఆ సంఖ్య 12, 14, 18లచే నిశేషంగా భాగించబడుతుందని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్లకి ఎల్సిఎం అయితే చేయాలన్నమాట. ఇచ్చిన నెంబర్లు ఏడున్నాయి? 12 ఉంది, 14 అండ్ 18. మనం ఎప్పుడు చేసే ట్రెడిషనల్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ 5 ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 5 ఫ్యాక్టరైజేషన్ అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. 2తో డివిజిబుల్ చేద్దాం. 2 6, 2 7s, 2 9s. ఎక్కువ నెంబర్లు దేంతో డివిజిబుల్ అవుతాయి? 3తో డివిజిబుల్ అవుతాయి. సో 3 తీసుకుందాం. 3 2s 6, 7 డివిజిబుల్ అవుతుంది కూడా 7 అలా క్యారీ చేస్తాం. ఇది 3 3s 9. సో ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్సే కాబట్టి ఇక్కడ డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అంటే మనకి, సో మొత్తం మల్టిప్లై చేసేయండి. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 3 6 అండ్ 6 2 ఉంది, 7 ఉంది, 3. సో 6 ఇంటూ 2 12, 12 7s 84, 84 3s 252. సో ఇది మనకు వచ్చిన ఎల్సిఎం. సో ఇక్కడతో అయిపోయిందా అంటే కాదు, మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి. ఏ కనిష్ట సంఖ్య 5 కూడినా అన్నాడు. 5 కూడితే డివిజిబుల్ అయిపోతున్నాయి అంటే ఆల్రెడీ ఆడు ఏం చేశాడు, +5 చేసి ఇచ్చేసాడు అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఇచ్చాడు ఈ నెంబర్కి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ కనిష్ట సంఖ్య కావాలనుకుంటే ఈ వచ్చిన నెంబర్ నుంచి 5 అయితే సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి అసలైన ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఆ సంఖ్య, ఆ కనిష్ట సంఖ్య ఏమవుద్దంటే 252 - 5 చేస్తాం. 5 చేస్తే ఎంత వచ్చింది? 247. ఇది ఆ కనిష్ట సంఖ్య అన్నమాట. ఇక్కడ చూడండి, ఏ కనిష్ట సంఖ్య 5 కూడినా ఆ సంఖ్య 12, 14, 18 నిశేషంగా భాగించబడుతుంది అని ఇస్తాడు. అంటే 5 కూడేశారు కాబట్టి మనం ఏం చేసాం, 5 అనేది సబ్ట్రాక్ట్ చేసాం అన్నమాట. ఓకేనా?